నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ గురించి చెప్పబోయే ముందు నేను మీతో కొన్ని అంశాలు చెప్పాలి యాక్చువల్గా పాస్టర్లని ఇంటర్వ్యూ చేయొద్దు అని చెప్పేసి నేను అనుకున్నా బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ మనతో పాస్టర్ హేమన్ గారు ఉన్నారు ఎందుకు తినని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది అంటే ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే యాక్సిడెంటా ఈ అంశాలను మాట్లాడుతూ అసలు ప్రవీణ్ పగడాలను ఒకవేళ హత్య చేయాల్సి వస్తే ఎవరికి ఉంటుంది చేయాలన్నటువంటి ఆలోచన లేకపోతే యాక్సిడెంట్ను కావాలని హత్యగా చిత్రీకరించి క్రైస్తవ సమాజం ఆడుతున్నటువంటి ఆటన ఈ అంశాల మీద ఇవాళ మనతోటి మాట్లాడడానికి పాస్టర్ హేమన్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం హేమన్ గారు నమస్కారం వెల్కమ్ టు కేఆర్ టీవీ క్రాంతి గారు బాగున్నారా చాలా బాగున్నాను రైట్ నేను ఆల్రెడీ అంటే మిమ్మల్ని ఏం అడగబోతున్నా ఏం అడగాలనుకుంటున్నాను అన్నది నేను ఇంట్రడక్షన్లో చెప్పిన అవును మీకు అర్థమయ్యే ఉంటుంది అవును ఓపెన్గా చెప్తారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను యాక్చువల్గా చాలామంది పాస్టర్లు ఫోన్ చేసి మేము ఈ విషయం మీద మాట్లాడతాం మా ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఆ పేర్లు కూడా చెప్పదలుచుకోలే బట్ ఏదైనా సరే మీరు ఉన్నది ఉన్నట్టుగా అసలు ఏం జరిగింది అనే అంశాలని సమాజానికి తెలియజేస్తారు అన్న నమ్మకం నాకుంది కాబట్టి నేను మిమ్మల్ని స్పెషల్గా పిలిచిన తప్పకుండా రైట్ ఈ ఇంటర్వ్యూలో అన్ని పాస్టర్ హేమన్ నిజాలే చెప్తాడా నేను నిజాలు చెప్తానో లేదో మీకే బాగా తెలియాలి నిజాల మాట నాకు ఆ నమ్మకం ఉన్నది బట్ మీరు చెప్పగలరా ఖచ్చితంగా చెప్తానండి ఎవరు ఏమనుకున్నా క్రైస్తవ సమాజం మిమ్మల్ని తిట్టినా ఒకవేళ నన్ను ఎవరైనా తప్పుగా తీసుకున్నా నా మాటలను ఎవరైనా తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టే దూషించేటువంటి పరిస్థితి వచ్చినా ఉన్నట్టుగానే ఉన్నట్టుగా మాట్లాడతాను క్లియర్ ఇది అందులో హైందవ ధర్మం హిందూ సమాజం మిమ్మల్ని తిట్టిన సైతం కూడా అన్ని నిజాలే చెప్తారు నిజమే చెప్తాను క్రైస్తవులు తిట్టినా హిందువులు తిట్టినా ముసల్మాన్లు తిట్టినా నిజాలు చెప్పాలనే బైబిల్ కూడా చెప్తుందండి అబద్ధం ఆడొద్దని ఉంది బైబిల్లో స్ట్రేట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ప్రవీణ్ పగడాలది హత్య యాక్సిడెంటా ప్రవీణ్ పగడాల గారిది హత్య యాక్సిడెంటా అంటే బైబిల్ పరంగా ఆలోచిస్తే తీర్పు తీర్చకూడదు అని ఉందండి తీర్పు తీర్చకూడదు ఏం జరిగిందనేది మనకు తెలియదు ఏం జరిగిందనేది నేను చూడలేదు చూడనది నాకు తెలియని దాని గురించి ఈ విధంగా జరిగింది అని చెప్పి ఒక బలమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి బైబిల్ నాకు అధికారం ఇవ్వలేదండి అంటే నాకుండే అభిప్రాయాలు నాకున్నాయి నాకు ఉండేటువంటి నమ్మకాలు నాకున్నాయి అయినప్పటికీ కూడా బహిరంగంగా మాట్లాడేటువంటి విషయం కనుక హత్య యాక్సిడెంట్ అనేటువంటిది నేను చెప్పేదానికంటే కూడా ప్రభుత్వ అధికారులు లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఆ ఫారెన్సిక్ వాళ్ళు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత మనం దాని మీద ఒక మంచి ఆలోచనలోకి వెళ్తేనే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి రైట్ ఇవన్నీ కాదు సార్ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే యాక్సిడెంటా మీరేమనుకుంటున్నారు హత్య యాక్సిడెంటా మీరేమనుకుంటున్నారు హత్య యాక్సిడెంటా నేను చెప్పకూడదు సార్ అలాగా నేను ఎలా చెప్పగలనండి నాకు తెలియంది నేను చూడండి ఎలా చెప్పాలి ఆయన్ని క్రైస్తవ సమాజం మొత్తం కూడా హత్యగా భావిస్తుంది ఇది నిజమేనా హత్యగా భావించడంలో వాళ్ళకున్న అనుమానాలు అలా ఉన్నాయండి అక్కడ ఉన్న సినారియో అలా ఉంది ఎందుకంటే సీన్ అంతా కూడా నేను దగ్గరుండి చూసి వచ్చిన వ్యక్తిని కనుక ఎవరికి వెళ్ళినా ఒకవేళ మీరు వచ్చి ఆ సీన్ని చూసినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా 99% కూడా అది హత్యే అని నమ్మవలసి వస్తుంది ఎందుకంటే సినారియో ఆ విధంగా ఉంది అక్కడ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేంత అవకాశం ఉన్నట్టుగా ఆ సీన్ కనబడట్లేదు కాబట్టి అలాంటి అనుమానాలు రావడం అనేటువంటిది క్రైస్తవుల్లో తప్పేం కాదు ఎవరికైనా అనుమానం వస్తుంది ఎందుకంటే కొంచెం లోతుగా ఆ గుంటున్నా లేకపోతే ఆయన హై స్పీడ్ మీద వస్తున్నా లేకపోతే మరింత భయంకరమైన తీవ్రమైనటువంటి గాయాలు ఏమన్నా తలకి తగిలినా అది యాక్సిడెంట్గా నమ్మడానికి ఒక బలమైన ఆధారం ఉండదునేమో కానీ అక్కడ చాలా చిన్న ప్లేస్ అది ఆ చిన్న ప్లేస్లో ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి బలమైన గాయాలు కూడా తగలకుండా తల మీద కూడా ఏ విధమైనటువంటి రక్తస్రావం కూడా లేకుండా చనిపోవడం ఏంటి అనేటువంటి ఆ కారణాలు క్రైస్తవుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన ఒక రకమైనటువంటి అనుమానాలకు దారి తీయడంలో తప్పు లేదనే అంటాను. వాస్తవం నేను చూడలేదు 24న నేను హైదరాబాద్లో ఉన్నాను మీకు కూడా తెలుసా విషయం ఆ రోజు నైటే నేను కూడా స్టార్ట్ అవ్వాలి కాకపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను స్టార్ట్ అవ్వడాన్ని బట్టి కొంచెం లేట్గా 25th ఆఫ్టర్నూన్ వెళ్ళడం జరిగింది. నాకు వెళ్ళే సమయానికే ఈ వార్త తెలిసిన తర్వాత చాలా బాధ దుఃఖం అనేటువంటిది అనుభవించాను ఎందుకంటే ఆ రోజు మళ్ళీ మా ఇంట్లో మా దైవజనులు మా తాతయ్య గారు కూడా చనిపోయినటువంటి రోజు కనుక ఆ దుఃఖ సందర్భంలో ఒకటి ఉండిపోయాం. అయితే తర్వాత కొంత టైం నేను తీసుకుని వెళ్ళడం జరిగింది.
ఆ సీన్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఎవరు చూసినా సరే అది హత్యగా భావించడానికి కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే పరిస్థితి కారణాలు ఉన్నాయి, ఓకే, బట్ ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్, అది క్లారిటీ కావాలి. ఏం జరిగిందో నాకు తెలుసండి. ఏం జరిగింది చెప్పండి. అవి నేను చెప్పకూడదు సార్. మీరు చెప్తారని మీ ఇంటర్వ్యూ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది నాకు హేమంత్ గారు క్లియర్ గా నేను ఎందుకు మిమ్మల్ని పిలిచిన అంటే అక్కడ ఏం జరిగిందో నాకు ఉన్నటువంటి ప్రేరేపణ, నాకు ఉన్నటువంటి దర్శనం, నాకు ఉన్నటువంటి అభిప్రాయం నాకు ఉందండి. అది సమాజం ఎదుట భావస్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా నాకు తెలియని దాని గురించి, నేను చూడని దాని గురించి అలా మాట్లాడడం బట్టి నేను పోలీస్ వ్యవస్థని తప్పు పట్టినట్టు అవుతుంది, వైద్య వ్యవస్థను తప్పు పట్టినట్టు అవుతుంది, ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకు లోబడమని కూడా బైబిల్ చెప్తుంది. వాళ్ళు న్యాయ విచారణ తర్వాత ఒక మంచి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైపోతుంది. రైట్, ఒకవేళ కాసేపు మనము ప్రవీణ్ పగడాలది హత్య అనుకుందాం. హత్య అయితే హత్య చేయాల్సినటువంటి అవసరం ఏ సమాజానికి ఉంది? క్రైస్తవ సమాజం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యక్తులే చేసిండ్రా అని అంటే క్రైస్తవులే చేసి ఉంటారు అంటున్నారా? క్రైస్తవ సమాజం ఎవరినైతే కొంతమంది పేర్లు తీసి చెప్తుందో వాళ్ళే చేసి ఉంటారా అంటే కర్ణాకర్ సుగుణ అని అంటున్నారు, లలిత్ కుమార్ అంటున్నారు, లేకపోతే అంతకుముందుకు మొదట షమి అని చెప్పేసి తననన్నారు. ఇవన్నీ ఎవరు చేసి ఉండొచ్చు మరి? సార్ ఎవరు చేశారు అనేటువంటిది ప్రవీణ్ గారికి దేవునికి తప్ప ఎవరికి తెలియదండి. మనకి చేసిరని ఒప్పుకుంటారా? మనకి తెలియకుండా చేసిరని ఒప్పుకుంటారా? నేను ఎలా ఒప్పుకుంటాను సార్? నేను అలా బహిరంగంగా మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి సార్. అవి మాట్లాడకూడదండి. తీర్పు వస్తుంది, న్యాయ వివరణ వచ్చిన తర్వాత మనకు అర్థం అవుతుంది. కానీ ఎవరిని కూడా నువ్వు తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్తుంది, ఎవరిని కూడా వేలు పెట్టి చూడొద్దని అంటుంది. బట్ కానీ క్లియర్గా తీర్పు చెప్పకూడదు, వేలు పెట్టి చూపించొద్దు అని చెప్పేసి బైబిల్లో ఉంది అని అంటారు. బట్ అసలు క్రైస్తవులందరూ కూడా అబద్ధ సాక్ష్యాన్ని కూడా పలకొద్దని ఉందండి. రైట్, అబద్ధ సాక్ష్యాన్ని కూడా అసలు తెలియని దాని గురించి సాక్ష్యం పలకొద్దని ఉంది. ఓకే, అట్లాంటప్పుడు మరి ఎవరు చూసిర్రు అని చెప్పేసి ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పేసి క్రైస్తవ సమాజం వాదిస్తుంది. అంటే ఆ టైంలో ఈయన్ని చంపేస్తామని ఈయన కొంత వ్యతిరేకత అనేటువంటిది కొన్ని సమాజాలను బట్టి ఉన్నాయండి, కొన్ని వర్గాలను బట్టి ఉన్నాయి. కాబట్టి చనిపోయినప్పుడు ఎవరికైనా వాళ్ళ మీద అనుమానం రావడం అనేటువంటిది సహజసిద్ధమే. కాబట్టి ఆ విధంగా మా క్రైస్తవులు కూడా అనుమానించడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యన డిబేట్లు జరగవచ్చు, మాటల యుద్ధం జరగవచ్చు, లేదంటే చంపేస్తామనేటువంటి బెదిరింపులు కూడా నాకు ఉన్నాయి అన్నట్టుగా ఫేస్బుక్లో కూడా చాలా పోస్టులు పెట్టుకున్నారు. నన్ను కాపాడండి, పలానా వాళ్ళు చంపేస్తానంటున్నారు, నాలుగు తీసేస్తానంటున్నారు అనేటువంటివన్నీ కూడా ఆయనంతటా ఆయనగానే పోస్టులు పెట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి కూడా కొంతమంది అయ్యి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా క్రైస్తవులకు రావడంలో తప్పు లేదంటాం. ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడారు. ఇప్పుడు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిజంగా అంటే క్రైస్తవ్యాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు, పాస్టర్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ మీరు చదువుతున్నటువంటి బైబిల్లో ఇతర మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలని, వాటికి సంబంధించినటువంటి అంశాలను వెలికి తీసి వాటిని చులకన చేస్తూ మాట్లాడండి, తిట్టండి అని చెప్పేసి బైబిల్లో ఉందా? ఉందా లేదా? ఈ ప్రశ్న మీరు ఉందా లేదా? తిట్టమనండి, తిట్టమని అంటే వేరే దేవతను తిట్టమని, వేరే దేవతలను వేరే గ్రంథాల యొక్క ప్రస్తావన చేయమని ఎక్కడా లేదండి. మరి లేనప్పుడు ప్రతి పాస్టర్ ఎగ్జాంపుల్గా తీసుకొని హిందూ గ్రంథాలని లేకపోతే ఇటు ఖురాన్ను తీసుకొని ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేసి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు? అదే కదండి వచ్చిన సమస్య. అంటే ఇది క్రైస్తవులు తప్పే ఈ విషయంలో. క్రైస్తవులు తప్పు అని అనట్లేదండి. క్రైస్తవుల్లో కొంతమంది చేసేటువంటి ఆ పనుల వల్ల పూర్తి మార్క్ అంతా కూడా పాస్టర్ల మీద, క్రైస్తవ్యం మీద, అన్నిటికీ మించి క్రీస్తు మీద పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుందండి. ఈ రోజున ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు అండి, చాలా మంచి స్వభావి. ఇంచుమించుగా 20 కుటుంబాలు, హైందవ కుటుంబాలకు ఉపాధిని అందించినటువంటి వ్యక్తి అయిన, చాలా మంది అనాథుల్ని చేరదీసినటువంటి వ్యక్తి అయిన, చాలా మంది ఆడపిల్లలను కూడా చదివించి పెళ్లిళ్ళు చేసి ఉద్యోగాలకు కూడా నడిపించినటువంటి వ్యక్తి అయిన, ఆయన మూలంగా ఆయన ద్వారాగా పోషించబడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజున ఆయన చనిపోతే ఒక వర్గం చాలా ఏడుస్తుంది, కొన్ని వర్గాలు దుఃఖపడకపోగా ఆయన యొక్క మరణాన్ని సంతోషించినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కేవలం వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఒకానొక సమయంలో ఈయన మాట్లాడాడు కనుక. లేకపోతే నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానండి, మనిషి చనిపోయిన తర్వాత శత్రువు సైతం కళ్ళంటి నీళ్లు పెట్టాలి, బ్రతుకుతే అలాంటి బ్రతకాలి అనేటువంటి ఒక నమ్మకంలో నేను ముందుకు వెళ్తా ఉంటాను. అది జరగదనుకోండి, శత్రువులు మనకు వద్దన్నా సరే మనం చాలా మందికి శత్రువులుగా కనబడతా ఉంటాం. కానీ అంత మంచి మనిషి కూడా
అంత గొప్ప సావుకుడు కూడా, ఇన్ని అద్భుతమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి నీతి కార్యాలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజున చాలా మంది ఆయన మరణాన్ని బట్టి సంతోషించడం, దూషించడం, నీకు చావు రావాలండం అనేటువంటి దాని వెనకాల ఉన్న కారణం ఒకటే, కొన్ని మతాలని, కొన్ని వర్గాలని, మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఆయన బోధలు ఉన్నాయి కనుక ఆయన బ్యాడ్డాడే, కానీ ఆయన వాస్తవానికి బ్యాడ్ మనిషి కాదండి. ఓకే, ఆ బోధలను బట్టి ఆయన బ్యాడ్డా ఉండొచ్చు, ఆ గ్రంథాల యొక్క ప్రస్తావన బట్టి ఆయన బ్యాడ్డా ఉండొచ్చు, కానీ 100% కూడా చాలా మంచి మనిషి అండి. ఈరోజు నిజంగా చాలా మంచి మనిషి. ఎందుకంటే నాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వాస్తవానికి ఆయన నేను నా మీటింగ్కి పిలవాలండి, మీటింగ్కి పిలవాలి. కాకపోతే ఈలోగానే అదంతా కూడా జరిగిపోయింది. నిన్న కూడా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. నైట్ 12 వరకు అక్కడ ఉండిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు ఇక్కడ డ్రైవ్ చేసుకుని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉంది. నిద్ర కూడా లేదు. నిన్న అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మీటింగ్ నన్ను పిలిచినటువంటి వ్యక్తులు చెప్తున్నారు, వాస్తవానికి మీ ప్లేస్లో ప్రవీణ్ పగడాల గారు ఉండాలండి, కానీ ఆయనకు బదులుగా ఈరోజు మీరు నిలబడ్డారు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నా ట్రావెలింగ్ అంతా కూడా ఆయన ఎక్కడ యాక్సిడెంట్ అయ్యాడో, ఏ టోల్గేట్ల దగ్గర ఆయన సీసీ కెమెరాల్లో పడ్డారని చూపిస్తున్నారో అవన్నీ చూసినప్పుడు నేను చాలా 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 విచారించానండి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయన సెమిట్రీని చూసుకుంటూనే వచ్చాం. అంత మంచి మనిషి మరణాన్ని కొంతమంది దుఃఖం వ్యక్తపరచకపోగా బాగా జరిగింది అనేటువంటి దానిలో కూడా కారణం ఉంది. వివరాలు కొంతమంది ఉంటారు కదా, కొంతమంది అంటే క్రైస్తవులా లేకపోతే ఇప్పుడు ఎవరినైతే ఏ దేవుళ్ళైతే ఏ మత గ్రంథాలనైతే వివరిస్తూ కొంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈయన మాట్లాడారో, వాళ్ళు కొన్ని విషయాల్లో స్టార్టింగ్లో కొంచెం అలా మాట్లాడవలసి వచ్చింది. వాస్తవానికి ఏ మనిషి వచ్చిపోయినా ఆనందించే వ్యక్తి అంటే ఎవరు ఉంటారు. కొంతమంది అంటున్న విషయం ఏంటి అంటే, ప్రవీణ్ పగడాల మరణాన్ని క్లియర్గా క్రైస్తవులు వాడుకుంటారు అని అన్నారు. నిజమేనా? ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని కొంతమంది క్రైస్తవులు వాడుకుంటున్నారు, కొంతమంది క్రైస్తవ పాస్టర్లు. కొంతమంది అందరూనండి, కొంతమంది. మరి మీరే అంటున్నారు కొంతమంది అని. అంటే దీన్ని మీరు అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తానండి, 100% అగ్రీ చేస్తానండి. కొంతమంది పాస్టర్లు ఆయన యొక్క మరణాన్ని బట్టి ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఉన్నారు. ఆయన యొక్క మరణాన్ని బట్టి పాపులారిటీ సంపాదించుకోవడానికి, సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నేను నిజం చెప్తున్నా, నిజంగా ఆయన యొక్క మరణాన్ని సబ్స్క్రైబర్స్ కోసమా చేసిన వాళ్ళు ఉన్నారు సార్. నేను అలా వ్యక్తిగతంగా నేను దూషించకూడదండి, కానీ ఏ క్రైస్తుడైతే ఆయన యొక్క మరణాన్ని బట్టి నిజమైనటువంటి వేదన, నిజమైనటువంటి దుఃఖాన్ని బట్టి ఆ రోజున అక్కడికి వచ్చారో, ఇప్పటికీ ఏడుస్తున్నారో, వాళ్ళు దేవుడు ఖచ్చితంగా దీవిస్తారండి. కానీ ఎవరైతే పైకి నటిస్తూ ఆ కారణాన్ని బట్టి కూడా గొప్పలు అయిపోలే, ఫేమస్ అయిపోలే, సబ్స్క్రైబర్లు పెంచేసుకోవాలి అన్నట్టుగా ఆయన మరణాన్ని కూడా యూజ్ చేసుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు. వాళ్ళకి మాత్రం దేవుని నుంచి వచ్చేటువంటి ఉగ్రత తప్పదని అంటాను. ఎవరాలు పేర్లు చెప్తారా? ఎవరైనా కొంతమంది ఉన్నారు, నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదండి నాకు వాస్తవానికి. వాళ్ళు అరిచేసి గోల పెట్టేసి వాళ్ళు ఒక్కలే క్రైస్తువుల కొరకు పోరాడుతున్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఏంటి ఇలా జరుగుతుందన్నాడు కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను అంతా పరిశీలించడం జరిగింది. నిజంగా వాళ్ళ యొక్క మాట తీరు కావచ్చు, వాళ్ళ యొక్క పద ఉచ్చారణ కావచ్చు, వాళ్ళ యొక్క ఆవభావాలు కావచ్చు, వాళ్ళ యొక్క పదజాలం కావచ్చు, అసలు క్రైస్తవ్యానికి అనుకూలమైనటువంటి పదజాలమే కాదు అసలు. రైట్, ఓకే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు క్రైస్తవులకు అదేవిధంగా హిందువులకు మధ్య చిచ్చు పెడుతున్నారా లేదా? ఎవరండి మీరు చెప్తున్నట్లాంటి వాళ్ళు? వాడకూడని పదజాలం వాడుతూ, వాడకూడని ఆవేశంతో మాటలతోటి మాట్లాడుతూ ఇటు క్రైస్తవ సమాజానికి, ఇటు హిందూ వర్గాలకు చిచ్చులు పెడుతురా లేదా? ఎవరండి? మీరు ఎంతసేపు చెప్పినటువంటి పర్సన్స్ సబ్స్క్రిప్షన్ కోసము లేకపోతే ఉన్న అందరూ లేరండి. కొంతమంది చాలా బాధ్యతగా, భారంగా మనం చెయ్యాలన్న ఆలోచనతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పేర్లు అయితే ప్రస్తావించను. ఎప్పుడూ కూడా రోడ్డు మీదకి రాని వ్యక్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన కొరకు నిలబడాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా మంది గొప్ప సేవకులు ఉన్నారు అందులో. కొంతమంది రాష్ట్రం కాని రాష్ట్రం అయినప్పుడు కూడా, ఈ రాష్ట్రానికి సంబంధించిన నాకు కూడా తెలియదు, ఏలూరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందని పరిశోధించి ఇవన్నీ చేసుకుని వెళ్ళాడంటే ఆయన కష్టాన్ని దేవుడికే తెలియాలి. కాబట్టి ఆయన మరణాన్ని బట్టి నిజమైన దుఃఖాన్ని అనుభవించి నిజంగా న్యాయం జరగాలి అనేటువంటి పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తన మరణాన్ని సైతం క్యాష్ చేసుకోవడానికి, పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. నేను ఎప్పుడూ కూడా చెప్తున్నానండి, పాస్టర్లు అందరూ నిజమైన పాస్టర్లు అనడానికి వీల్లేదు. పాస్టర్లలో తోడేళ్ళు ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారి గారే చెప్పారు కనుక పాస్టర్లు అందరూ శుద్ధపోసులు. తోడేలుగా ఉన్నటువంటి పాస్టర్లు ఎవరు? తోడేలుగా ఉన్నటువంటి పాస్టర్లు ఎవరు అనేటువంటిది సమయం వచ్చినప్పుడు బయటపడతారు సార్. మీలోనే ఉంటారు, మీతోనే ఉంటారు,
తోడేళ్ళ మధ్యకే పంపిస్తున్నాను, నా పేరట అనేక మంది గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మీ మధ్యకు వస్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరికీ కూడా బయలుపరచబడతాయండి ఆ విషయాలన్నీ కూడా. ఈ గొర్రె తోడేలు అన్న ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను మీ ప్రశ్న అడుగుతున్నాం. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత బహుశా ఒక రోజు 2 రోజుల గ్యాప్లా మీరు ఒక స్టేటస్ పెట్టారు వాట్సాప్లో, గొర్రెల మందలోకి చేరినటువంటి తోడేలు అని చెప్పి బోల్డ్ పెట్టాను సార్. అలాంటి నాకు అది బాగా నోటీస్లో ఉంది. ఎవరు ఆ తోడేలు ఎవరు? టైం వచ్చినప్పుడు తెలుస్తుంది సార్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి క్రాంతి గారండి. నేను ఈ మాట యావత్ క్రైస్తవ జనాంగానికి, తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి చెప్పట్లేదండి, ప్రపంచం అంతటికి కూడా చెప్పేటువంటి మాట అండి ఇది. క్రైస్తవుల వల్ల దేశానికి కానీ ప్రపంచానికి కానీ నష్టం రాలేదు, రాదు కూడానండి. కానీ నిజమైనటువంటి నష్టం అనేటువంటిది ఒక రోజు వస్తుందండి కొంతమందిని బట్టి. ఆ రోజున అర్థం చేసుకుంటారు మా యొక్క విలువ. నిజంగా వీళ్ళు గొర్రెలే, నిజంగా ఇలాంటి వారిని బాధ పెట్టామే, ఇంతకీ నిజమైన శత్రువులు ఎవరో మనం గమనించుకోలేకపోయామనేటువంటి అభిప్రాయంలో ఒక రోజు నిజమైన శత్రువులు టైం పడుతుంది సార్. శత్రువు ఎప్పుడు కూడా డైరెక్ట్ అవడండి, శత్రువు ఎప్పుడు కూడా శత్రువులా బిహేవ్ చేయడండి. జ్ఞానం లేనివాడు శత్రువులా బిహేవ్ చేస్తాడు తప్ప శత్రువు ఎప్పుడు కూడా స్నేహితుల్లాగే బిహేవ్ చేస్తాడు. శత్రువు ఎప్పుడు కూడా మీ వాళ్ళ వాళ్ళే, మీతోనే ఉంటాను, మీ వాడినే నేను అన్నట్టుగానే ఉంటాడు. టైం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయండి. కానీ ఒకటి చెప్తున్నాను చూడండి, క్రైస్తవుల వల్ల భారతదేశానికి వచ్చే నష్టం లేదని నా అభిప్రాయం అండి. ఒకవేళ వస్తే ఎలాగా మీరు అందాక అన్నారు చూడండి, మీ బైబిల్ కానీ మీ దేవుడు కానీ ఇతర దేవతల్ని దేవుల్ని దూషించమని కానీ ఇతర గ్రంథాలు పరిశీలించమని అన్నారు చూడండి. అలాంటి పరిశాలికుల వల్ల వచ్చే ప్రమాదం ఉండొచ్చండి. నేను బేసిక్గా అంటే నేను అనాలని కాదు, అంటే ఇది తెలవాలి కాబట్టి చెప్తున్నా. నేను కొంతమంది క్రైస్తవ పాస్టర్లు పర్టికులర్గా ఇంకా వాళ్ళు వీళ్ళు అని పేర్లు కూడా పెట్టా, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం, వాళ్ళకు రావాల్సిన వ్యూవర్షిప్ కోసం వాళ్ళు చెప్పే వాక్యం ప్రతి ఒక్కరు వినాలన్న ఉద్దేశంతో ఇతర మతాలను కావాలని తిడుతున్నారా లేదా? తిడుతున్నారో లేదో నాకు తెలియదు. అంటే ఇప్పుడు సార్ నేను అడిగిన పాస్టర్ హేమన్ గారు మీరు బాగున్నారా అని అంటే నేను బాగున్నాను సార్ అని చెప్పాలి. పాస్టర్ హేమన్ గారు మీ భార్య గారు బాగున్నారంటే బాగున్నారు సార్ అని మీరు చెప్పాలి. ఇంతవరకు ఓకే. బస్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే బాగున్నారా హేమన్ గారు అని అడిగేటప్పుడు దానికి సమాధానం చెప్పకుండా మీరు ఎవరెవరు బాగున్నారు, మా తాత బాగున్నారు, మా అమ్మ బాగున్నారు, మా అక్క బాగున్నారు, మీ వాళ్ళు బాగలేరు, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు అడగాలనుకున్నది మీరు చెప్పాలనుకుంటుంది నాకు అర్థమైందండి. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఒక క్రైస్తవుడిగా ఇతర దేవీ దేవతలను కానీ దేవుళ్ళని కానీ హైందవ గ్రంథాలను కానీ తిట్టొచ్చా, అసలు తిట్టడం కరెక్టా అనేది మీ క్వశ్చన్ అండి. 100కి 200% వాళ్ళ యొక్క ప్రస్తావనలోకి వెళ్ళకూడదండి. అసలు వాళ్ళ గురించి అసలు చర్చించమని కూడా ఎక్కడ బైబిల్ లేదండి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పింది ఏంటంటే మీరు వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను ప్రకటించండి. మీరు చూచిన దాన్ని అంటే జనన మరణ పునరుద్ధానము ఆయన వచ్చేటువంటి 2వ రాకడ, దీని గురించి తప్ప ఇంక దేని గురించి కూడా మీరు ప్రకటించండి అనే మాట ఆయన ఎక్కడ అనలేదు. కానీ బైబిల్ కంటే ఎక్కువ కూడా ఖురాన్ను ఇటు భగవద్గీతను చదువుతూ దాంట్లో ఉన్నటువంటి లోపాలను వెలికి తీసి అందుకే కొంతమంది పాస్టర్లు పనిచేస్తారు. అంటే లోపాలు వెలికి తీయడం అనేటువంటిది కరెక్ట్ కదని అంటానండి. అది అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, అపోస్తులు ఎక్కడో కూడా వేరే మత గ్రంథాల జోలికి వెళ్ళలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి అపోస్తులు అనేటువంటి తోమా గారు భారతదేశంకి వచ్చి మీ గ్రంథాల్లో ఇలా ఉంది అనేటువంటి ప్రస్తావన కూడా ఎక్కడా చేయలేదు. ఆయన చూసిన దాన్నే ప్రకటించాడు. అది మాకు అనవసరం అండి. మీ నమ్మకాలు మీకుంటాయి, మీ విశ్వాసాలు మీకుంటాయి, మీ దేవీ దేవతల మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఆ భావన మీకు ఉండొచ్చు, అది మీ వరకే. మాకుండి నమ్మకం మాకుంటది. మా విశ్వాసాన్ని మీరు దూషించకూడదు, మీ విశ్వాసాన్ని మేము దూషించకూడదు. ఈ దూషించేటువంటి ప్రక్రియ మొదలైన తర్వాతే ఇలాంటి మత సంబంధమైన విద్వేషాలు అల్లర్లు చోటు చేసుకుంటున్నాయండి. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తుడు బైబిల్ గురించి ప్రకటిస్తే చాలండి, బైబిల్నే ప్రకటించమన్నారు. కాబట్టి వాళ్ళ దేవుడు అలా చేశాడు, వీళ్ళ దేవుడు ఎలా చేశాడు అనేటువంటి ప్రస్తావన లేకపోవడం మంచిదని, మరి ప్రాముఖ్యంగా హైందవ సంబంధమైనటువంటి గ్రంథాల మీద దేవీ దేవతల మీద పొరపాటును కూడా తప్పుగా దూషించేటువంటి ఆ అనుభవం మానేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఇలాగే కానీ వెళ్తే చేతులారా మనం కూర్చున్నటువంటి కొమ్మను మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం. మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని ఏమీ అనకూడదు. ఎందుకంటే అపోస్తుల కార్యం అని ఉంటుందండి 19వ అధ్యాయంలో. పౌలు గారు అనేటువంటి వ్యక్తి గురించి మీరు వినే ఉంటారు. ఆయన్ని కూడా పట్టించి చెరసాల్లో వేయించాలనుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అయితే రాజుగారు అక్కడ ఉన్నటువంటి అధికారి అన్ని కారణాలు వెతుకుతాడు, ఇన్ని జైల్లో వేయడానికి ఏ కారణం లేదు కదని
లాస్ట్కి వచ్చే సమయానికి కనీసం మన దేవతలను ఏమన్నా తిట్టాడేమో అని అడిగితే మన దేవతలను కూడా తిట్టలేదు పౌలు, కాబట్టి మన దేవతలను కూడా ఆయన విమర్శించినట్టుగా లేదు కనుక ఆయన జైల్లో ఎందుకు వేయడం అని చెప్పి విడుదల చేస్తారండి. అర్తిమాదేవి అనేటువంటి దేవత అప్పుడు ఆ రోజుల్లో పూజించబడేది. కాబట్టి పౌలు గారు ఒకనొక సమయంలో అందరూ ఆయన్ని చిక్కించాలని, అందరూ ఆయన్ని ఏదో రకంగా శిక్షించాలని, ఏదో రకంగా ఆయన పట్టించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎదికింది మన దేవతల్ని దేవుణ్ణి తిట్టాడేమో చూడండి అన్నారు. పౌలు గారు కూడా ఎక్కడ దూషించలేదు కనుకే ఆ సమస్య నుంచి ఆయన తప్పించుకున్నాడండి. లేకపోతే ఆయన కూడా చెరసాల్లో ఈ కారణాన్ని బట్టి పడే అవకాశం ఉంది. కాబట్టి మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం అనేది మరి ప్రాముఖ్యంగా హైందవ సంబంధమైనది. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ పాపులారిటీ ఎక్కువ ఉంది కనుక, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఎక్కువ ఉంది కనుక అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని నేను చెప్తానండి. మనది ఏదో మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోదాం, అంతేగాని హైందవ గ్రంథాలు, హైందవ దేవతలు వాళ్ళ గ్రంథాల యొక్క ప్రస్తావనలోకి వెళ్ళదు. ఒకవేళ వాళ్ళు మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఏమన్నా ఎత్తి చూపి తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేసినా మనం నోరు మూసుకొని ఉండాలి తప్ప, వాళ్ళు అన్నారు గనుక మనం ఈ విధంగా వాళ్ళ తప్పులు మనం వెలికి తీద్దాం అనుకుంటే లేనిపోని చిక్కులు ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో వచ్చి పడతాయండి. పక్కా, అందులో సందేహం లేదు. ఓ మాట చెప్తున్నాను చూడండి క్రాంతి గారండి, ప్రవీణ్ పగడాల గారు ఇంత బ్యాడ్ అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా అండి? ఇంత బ్యాడ్ అయిపోవడానికి, సమాజంలో ఒక దోషిగా కనబడడానికి, సమాజంలో హైందవ వ్యతిరేకి అన్నట్టుగా చూపించడానికి, చాలా మంది ఆయన మరణాన్ని బట్టి కూడా హర్షించడానికి కారణం ఎవరో తెలుసా? కొంతమంది క్రైస్తవులండి. ఎందుకో చెప్తాను చూడండి. ఆయన ఏ మాటలు అయితే బైబిల్లో ఉన్నవి, క్రీస్తుకు సంబంధించిన సువార్త విషయాన్ని ప్రకటించినవి షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన బైబిల్లో చెప్పినటువంటి బోధనల్ని షేర్ చేసిన వాళ్ళు, రీల్స్ రూపకంగా షార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాటితో పాటుకి ఈయన హైందవ దేవతలో గ్రంథాల గురించి మాట్లాడిన విషయాల్ని షేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి ఎక్కువ షేర్లను బట్టే ఇతనికి అంత వ్యతిరేకత అనేటువంటిది కూడా వచ్చింది. నేను ఇచ్చేటువంటి సలహా క్రైస్తవులకు ఏంటంటే సువార్తని షేర్ చేయండి. రీల్స్లో కావచ్చు, పోస్టుల్లో కావచ్చు, షార్ట్లో కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని బోధించేటువంటి సువార్తని క్లిప్పింగ్స్ ద్వారా షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా వేరే దేవులకు సంబంధించినటువంటి వీడియోస్ చేసినప్పుడు అవి షేర్ చెయ్యకపోవడం చాలా మంచిది, చాలా మంచిది. ఒక వ్యక్తిని పూర్తిగా కానీ ఇప్పుడు క్లియర్గా కొంతమంది పాస్టర్లు కూడా అంటే మామూలుగా ఆదివారం నాడు జరగాల్సింది ఏంటంటే మీరు సువార్త ప్రకటించుకోవాలి, బైబిల్లో ఉన్నటువంటి అంశాలను పాస్టర్లు చెప్తుంటారు, ఇది జరుగుతుంటుంది. బట్ ఇక్కడ బైబిల్ కంటే సువార్త కంటే కూడా బైబిల్లో ఉన్న అంశాలను పక్కన పెట్టి పక్కన గ్రంథాల్లో ఉన్నటువంటి లోపాలనే ఎక్కువ మంది ప్రకటిస్తున్నారు. అవి మానేయడమే మంచిది అంటానండి. ఒకవేళ కొంతమంది మానకుండా అదే విధంగా వెళ్ళినా ఆ క్లిప్పింగ్స్ మనం షేర్ చేయడం మానేస్తే చాలా బాగుంటుంది. లేదు అలాంటి క్లిప్పింగ్స్ని బట్టి ఏదో మనం ఆనందం పొందేసుకుని మన ఓడు వేరే దేవతల్ని దేవుణ్ణి తిడుతున్న వీడియో బాగుంది కనుక అందరికీ పంపించాలని షేర్లు చేస్తే చేతులారా ఆ వ్యక్తిని అనేక మందికి శత్రువు చేసిన వాళ్ళు అయిపోతున్నాం మనం. ప్రవీణ్ పగడాల గారిని చాలా మంది దగ్గర శత్రువు చేసింది మనమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అలాంటివి షేర్ చేయకూడదండి, అలాంటి చేయకపోయి ఉండుంటే చాలా బాగుండేది. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి అంశాలు అటు ఖురాన్లో ఉన్నటువంటి ఖురాన్ను ఫాలో అవుతున్నటువంటి ముస్లింలకు సంబంధించి కావచ్చు, ఇటు భగవద్గీత లేకపోతే హిందూ గ్రంథాలను ఫాలో అవుతున్న హిందువుల గురించి కావచ్చు, చెప్పిన అంశాలు చాలా వల్గర్గా కూడా కొన్ని సందర్భాలలో ఉన్నాయి. అట్లా చెప్పుండొచ్చా? అదే వ్యంగ్యంగా మాట్లాడడాన్ని బట్టి ఆయన బ్యాడ్ అయ్యారండి. అది కొంచెం అందంగా చెప్పుంటే కొంచెం వేరేగా ఉందినేమో, నాకు తెలియదు వాటి గురించి నిజంగానే. వాటిని బట్టి అలాగా చాలా వరకు బ్యాడ్ అయ్యారేమో అని చాలా మంది అనుకోవడం నేను విన్నాను. రైట్. అండ్ ఇంతవరకు కూడా ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు వాదించలేకపోతున్నారు అని అంటే, హత్య అని చెప్పి మనం వాదిస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి క్రైస్తులుగా వాదిస్తున్నామండి. హత్య 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 అని మేమంటున్నాం, క్రైస్తువులు అంటున్నారు చాలా మంది. నేను అనట్లేదండి, చెప్తున్నాను. వాళ్ళ కుటుంబం మాత్రం ఎక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు హత్య అని అనిపిస్తుందని ఎక్కడ వాళ్ళు కూడా అనలేదు. అవును, వాళ్ళు అనలేదు. వాళ్ళు ఒకటే అన్నారండి, క్రీస్తు ప్రేమను చాటారు ఆ భార్య గారు. ఒకవేళ ఏదన్నా జరిగినా వాళ్ళని క్షమిందాం, ఫర్గివ్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి నేర్పించి వెళ్ళింది అదే కనుక మనం ఈ పీస్ని పాడు చేయకూడదు, ఈ సమాధానాన్ని మనం పాడు చేయకూడదు, మనం అందరినీ క్షమిందాం. ఒకవేళ జరిగింది ఏదైనా పోలీస్ విచారణ మీద నాకు నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద కూడా నాకు చాలా నమ్మకం ఉంది, కాబట్టి ఇక్కడిది ఇది ఆపేయండి అని అన్నా సరే కొంతమంది క్రైస్తవులు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తున్నారండి. కొంతమంది అని కూడా అనకూడదు, ఒక ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరు పేర్లు కూడా నాకు చెప్పడం మాట్లాడడం అనేది నాకు ఇష్టం లేదు. వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. క్రైస్తవులారా, ఈ మనం ఎటు రుజువుపరచాలి,
మన పౌరుషం ఏంటో రుజువుపరచాలి, మన శక్తి ఏంటో రుజువుపరచాలి. ఎప్పటి వరకు ఉన్నటువంటి క్రైస్తవ్యం ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచి క్రైస్తవ్యం రెండో ఫేస్ చూపించారంట. ఆది అపోస్తుల్లో ఎక్కడా చూపించలేదే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ కూడా పౌరుషంగా మీ ప్రతాపాలని, మీ శక్తిని, మీ దమ్ముని చూపించండి అనలేదే. ఒకటే అన్నాడండి, నా నిమిత్తం మీరు ద్వేషించబడతారు, నా నిమిత్తం మీరు దూషించబడతారు, నా నిమిత్తం మీరు కొట్టబడతారు, నా నిమిత్తం మిమ్మల్ని చంపేస్తారు. వాటన్నిటినీ భరించినప్పుడు మీరు ధన్యులే, పరలోకంలో మీ ఫలము అధికమవును అన్నాడండి. ఈ వాక్యం అంతా వినిమై మాట్లాడుతున్నారా? అసలు ఎప్పుడూ చదవలేదో మాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలండి. ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి రోజులు వస్తాయి. సొంత ఇంట్లో వాళ్ళే క్రీస్తుని నమ్మినందుకు పట్టిస్తారంట, చంపుతారు నన్ను నమ్ముకున్నందుకు. నా నిమిత్తం మీరు చంపబడతారు, హతసాక్షులు అవుతారు, దూషించబడతారు, ద్వేషించబడతారు, విసర్జించబడతారు. అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళని విసర్జించండి, ద్వేషించండి అని అనలేదు. మీ శత్రువుని ప్రేమించండి, మీ శత్రువుని క్షమించండి అన్నాడండి. క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి బోధలు మొదలైనయండి. అందుకే ఆయన అవమానపరచబడుతున్నాడండి. అందరు పాస్టర్లు ఇలా లేరండి, ఒకళ్ళిద్దరూ ఉన్నారంతే. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంకా ఫారెన్సిక్ వాళ్ళు కానీ, సిబిఐ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, డాగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ ఎవరో పనిచేయరు. పాస్టర్ల కంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఆ బిరుదులు ఇచ్చేస్తే బాగుండేమో. మా పని మేము చేయకపోగా వాళ్ళ పనులు కూడా మేము చేసేద్దాం అన్నట్టుగానే కొంతమంది అండి, అందరూ కాదండి, కొంతమందే ఈ విధంగా ఉన్నారు. నిజాలు దేవుడు తెలుసండి, నిజాలు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించే అంశం ఏంటంటే, మీరు పాస్టర్ అయ్యుండి క్రైస్తవ సమాజాన్ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తి అయ్యుండి, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యతిరేకంగా చేస్తున్న పాస్టర్ల గురించి మాట్లాడుతారు చూసిరా, దానికి రియల్గా హ్యాట్స్ ఆఫ్ మీకు. అంటే ఉన్నట్టుగా ఒప్పుకుంటారు కాబట్టి. అందరూ కాదు, కొందరండి వీళ్ళే అమాయక విశ్వాసాలను పాడు చేస్తున్నారండి. క్రైస్తువులు నిజంగానే గొర్రెలండి. కాపరి ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మి ముందుకెళ్తారండి. నాయకుడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళేటువంటి వ్యక్తులండి. అది ఆసరాగా తీసుకుని కొంతమందే అయితే హైదరాబాద్లో ఒకటే ఉండొచ్చు, లేదంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒకటి కొత్తగా వచ్చాడండి. అతను పేర్లు నాకు అవన్నీ అంత ఐడియా లేదు. ఆ వ్యక్తి మాటలను బట్టి నాకు అర్థమైందంటే చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయ పోరాటం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. దీనివల్ల క్రైస్తవ సమాజానికి ఏమైనా ముప్పు ఉండే అవకాశాలు ఉంటాయా? అందరూ వాళ్ళని ఏం ఫాలో అవ్వట్లేదండి. కొందరు మాత్రం వాక్యం తెలియని వాళ్ళు ఇది నిజమేనేమో అని చెప్పి భ్రమపడి వాళ్ళని ఫాలో అయ్యే వ్యక్తులు ఉన్నారు. ఇలా పౌరుషాలకు పోయి ఇలాగా ప్రభుత్వాల మీద దాడి చేయాలి అనేటువంటి భావన కలిగిస్తూ, లేదంటే క్రైస్తవుడు అంటే సౌమ్యంగా, సమాధానంగా, ఓర్పుతో, సహనంతో ఉండాలి అనేటువంటిది మర్చిపోయేట్టుగా కొంతమంది యొక్క బోధలో అర్థమవుతున్నాయి. అసలు శాంతి మతం అంటే ఏంటిది? ఏమండి శాంతి మతం అంటేనండి, యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాటే, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. అంటే శాంతి మతం అంటే క్రైస్తవ మతం అని చెప్పుకుంటారు కదా. నిజం. శాంతి మతం అంటే ఓర్పు, సహనము, నిగ్రహము, దీర్ఘశాంతము, ప్రేమ, క్షమాపణ. అన్ని కోల్పోతుర్రా పాస్టర్లు అని అడిగితే అందరూ కాదు, కొందరండి. మీకు విషయం తెలుసా అండి, ఈ రోజున ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంలో కొంతమంది పాస్టర్లు స్పందించలేదని కొంతమంది అంటారు. ఏసీల్లో పడుకునే పాస్టర్లు ఉన్నారు, రోడ్డు మీదకి రారా. నేను ఒకటి మాట అడుగుతున్నాను, ఒకవేళ నిజంగానే ఆయన హత్య చేయబడితే, నిజంగానే హతసాక్షిగా ఆయన చచ్చిపోతే ఒక క్రైస్తుడిగా సంతోషించాలని బైబిల్లో రాయబడి ఉందండి. ఆయన హతసాక్షిగా చచ్చిపోతే అంతకు మించిన ధన్యత ఏముందండి ఒక క్రైస్తవుడికి? జీవకిరీటం పొందుకుంటాడు, దేవుని రాజ్యంలో దేవునితో మరి సమీపంగా ఉంటాడు. ఒక వ్యక్తి క్రీస్తును బట్టి చంపబడితే, నిజంగా హతసాక్షి అయిపోతే, క్రైస్తుడు అనేవాడు నిజమైన క్రైస్తుడు అయితే హర్షిస్తాడు తప్ప చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి ఎక్కడా కూడా దుఃఖపడ్డాడు, ఆనందిస్తాడు. వీళ్ళే కొన్ని అల్లర్లకి కారణం. ఒకళ్ళిద్దరని అందరూ కూడా అనట్లేదు నేను. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర క్రైస్తవ్యం బ్యాడ్ అయింది కదా. ఎప్పటి వరకు శాంతి మతంగా భావించినటువంటి ప్రభుత్వాలే, అమ్మో ఇది శాంతి మతం కాదు, చూసావు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు అని చెప్పి ఎన్ని విధాలుగా క్రైస్తవుల మీద లేనిపోయినటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చేసారు. అంటే మీరు చెప్పింది ఏంటంటే, నిజంగా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అంటే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి చనిపోతే హర్షించాలి అంటారు. ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు ఉందండి. అంటే క్రీస్తు యేసు నామాన్ని ధరించి వాళ్ళు నిద్రిస్తే వాళ్ళు ధన్యులే, దేవుని రాజ్యానికి వెళ్తారు. అంటే ఫీల్ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందుకున్నాడు, ఆత్మ రక్షించబడింది, ఆనందించవలసిన విషయం. అది కాకుండా ఒక వ్యక్తి క్రైస్తుడు దేవుడు కొరకు హతసాక్షి అయిపోతే, దేవుడి నిమిత్తం హతసాక్షి అయిపోతే, అంటే చంపబడితే ఆనందించాలండి, బాధపడకూడదు. ఒకవేళ నిజంగానే ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే, దేవుని కొరకు ఆయన చచ్చిపోవడం అనేటువంటిది నిజమైతే
అది చాలా ఇది ఆనందించవలసిన బైబిల్లో ఉందా ఇట్లా? బైబిల్లో ఎందుకు లేదండి? మరి బైబిల్లో ఉన్నటువంటి అంశాన్ని ఈ పాస్టర్లు ఎవ్వరు కూడా చదువుతలేరు. అదే ఎందుకు మరి రోడ్లు ఎక్కుతారు అంటే? అందరికీ తెలుసండి, అందరూ కాదు, కొంతమంది రెచ్చగొట్టే వ్యక్తులే ఉన్నారంటున్నాను చూడండి. ఆది అపోస్తులు ఉన్నారండి, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఉన్నారండి, వాళ్ళందరూ హతసాక్షులుగానే చచ్చిపోయారు. ఒక వ్యక్తి తప్ప, యోహాన్ అనేటువంటి వ్యక్తే సహజ సిద్ధమైన మరణాన్ని పొందుకున్నాడు. మిగతా వాళ్ళందరినీ తలలు తీస్తారు. పౌలు గారు తల తీస్తారు, హతసాక్షి అయిపోయాడండి ఆయన. హతసాక్షి అయిపోయాడు. ఆయన అన్నాడు కూడా ముందుగానే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. బ్రతికినా దేవుడి కొరకు బ్రతుకుతాను, చచ్చిపోయినా దేవుడి కొరకే చచ్చిపోతాను అని అన్నాడు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్ని ఎంత దారుణంగా చంపేశారంటే, బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచేశారండి. అంటే చికెన్ని చూడండి, స్కిన్లెస్ తీసినప్పుడు ఆ స్కిన్ ఎలా పీల్ చేస్తారండి, బ్రతికుండగా చర్మాన్ని ఒలిచేసేవారండి. బ్రతికుండగా. అప్పుడు ఉన్నటువంటి సంఘం ఎక్కడా కూడా పోరాటాలు చేయలేదండి, ఎక్కడా కూడానే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయలేదండి. దాన్ని బట్టి ఆనందించారు. అలాంటి ధైర్యం మాకు రావాలి, అలాంటి విశ్వాసం మేము పొందుకోవాలి, అంత బలంగా నిలబడాలి దేవుని కొరకు. ఒకవేళ దేవుని నిమిత్తం చచ్చిపోయేటువంటి ఆ పరిస్థితి వస్తే అలాంటి మరణమే పొందాలి తప్ప పిరికివారి వల్ల మేము పారిపోకూడదు. అందుకే పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కారణం ఉంది. చంపేస్తారనేటువంటి భయంతో మేము క్రైస్తవులు కాదనే వాళ్ళు వస్తారు ముందు రోజుల్లోనండి. ఈ రోజున ఎలా ఉన్నారు, మేమందరం క్రైస్తవులు. ఇప్పుడు కన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అంటే నేను నమ్మనండి. ఒక రోజు రాబోతుంది క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా భయపడి మేము ఈ దేవుణ్ణి ఎప్పుడో వదిలిపెట్టేసాం అనేటువంటి రోజులు కూడా చాలా ముందు రోజుల్లో రాబోతున్నాయి. ఓకే, ఆ రోజుల కోసం ఎదురు చూస్తున్నానండి. అప్పుడే ఫిల్టర్ అవుతారు ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరో ఫేక్ క్రైస్తవులు అనేటువంటిది రుజువు చేయబడుతుంది. రైట్. ఓకే, క్రిస్టియానిటీలో పోరాటాలు లేవు. అపోస్తులు చచ్చిపోతుంటే ఎవరు పోరాటాలు చేయలేదండి. దేవుడే న్యాయాధిపతి, దేవుడే న్యాయకర్త, దేవుడే న్యాయం చేస్తాడు, మాకు దేవుడు చేస్తాడు. బలిపీఠం కింద ఆత్మలో ఘోషిస్తూనే ఉంది ప్రకటన గ్రంథంలో. అలాగే హతసాక్షులుగా అయిపోయిన వాళ్ళు సమయం వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడని ఉంది దేవుడు బైబిల్లో. న్యాయాలను జరిగించేవాడు దేవుడు, న్యాయకర్త ఆయన. మనం అందుకే కదండి గొర్రెలు అన్నాడు, సింహాలు అన్నది కదా మమ్మల్ని సింహాలు అంటే మేము నిజంగా అలా చేద్దాం. దేవుడి నిమిత్తం ఒకవేళ చచ్చిపోయే పరిస్థితి వస్తే న్యాయ పోరాటాలని మీరు అలా చేస్తున్నారని చెప్పి వెళ్ళేటువంటి వాడు క్రైస్తవుడు కాదనంటే. ఎందుకంటే అపోస్తులు ఎక్కడ అలా చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎక్కడ అలా చెప్పలేదు. అలాగే తర్వాత మిషనరీస్ కూడా, చాలామంది మిషనరీస్ కూడా చనిపోయినప్పుడు పోరాటాలు చేయలేదండి. గ్రామ్ స్టెయిన్స్ అనేటువంటి ఆయన్ని భారతదేశంలో చంపేశారు, కాల్చి చంపేశారు. వాళ్ళ భార్య ఏమన్నా పోలీస్ కేసు పెట్టిందండి? వాళ్ళ భార్య ఏమన్నా పోరాటాలు చేసిందండి? ఆవిడ నిజమైన క్రైస్తవురాలా? లేకపోతే ఇక దీనిలో ఏదో ఉంది, మాకు న్యాయం జరగాలి, పోరాటాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రభుత్వాలు దింపేస్తాం అనేటువంటి వాళ్ళు క్రైస్తవులని ఆలోచన చేయాలండి. ఈ మాట చాలా మందికి బాధ కలిగిస్తుందండి క్రాంతి గారు. కానీ వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యాన్ని జాగ్రత్తగా కానీ మనం పరిశీలన చేస్తే మనం చేసేటువంటిది చాలా వరకు తప్పు అనేటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా దేవుడు కలిగి చేస్తాడంట. ఈ మాట అంటున్నందుకు దయచేసి క్షమించండి, అడగాలి కాబట్టి అంటున్నా. ఇప్పుడు ఇది ప్రవీణ్ పగడాల వారి విషయంలో జరిగింది కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతారు. ఒకవేళ మీకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తుల కుటుంబాలలో జరిగినా కూడా ఇట్లా మాట్లాడతారా? ఏమండి, దేవుని నిమిత్తం అలాంటి పరిస్థితి వస్తే ఆనందించమని బైబిల్లో ఉంది సార్. తర్వాత అపోస్తులు ఆనందించారండి, తర్వాత మిషనరీస్ కూడా అలాగ అయిపోయినప్పుడు ఆనందించారు తప్ప పోరాటాలు చేయలేదండి. అలాంటి మరణం అనేది ధన్యత అండి. అది రావడం రాసిపెట్టి ఉండాలండి, హతసాక్షిగా చచ్చిపోతాయి. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ కాసేపు పక్కన పెడితే కనుక, అసలు ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి బార్ షాప్కి వెళ్ళిండు, వైన్ తీసుకున్నాడు, బండి మీద ట్రావెల్ చేస్తూ తాగుతూ తూలుతూ 1-2 చోట్ల పడ్డాడు, ఆగిండు అని అన్నది. పాస్టర్లు తాగుతారా? మందు తాగుతారా అనే ప్రశ్న కంటే తాగొచ్చా తాగకూడదా అని అడిగితే మీరు మత్తులై ఉండకూడి అని బైబిల్లో ఉందండి. ఇప్పుడు ఆ సీసీటీవీలో కనబడిందంతా కూడా నిజమని చెప్పి ఏ క్రైస్తవుడు ఒప్పుకోవట్లేదు, అవి కూడా ఫేక్ అని అంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపము, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు దేవుడికి, ఆ వ్యక్తికి, కట్టుకున్నటువంటి భార్యకి తప్ప ఎవరికి తెలియదండి. కాబట్టి తాగుతారా లేదని మనకెలా తెలిసిన, మన ముందు ఎప్పుడు తాగలేదైనా, ఎవరి ముందు కూడా తాగినట్టుగా ఏమీ అక్కడ లేదు. ఒకవేళ రేపు రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే ఖచ్చితంగా పోలీసులు తప్పు చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయం క్రైస్తవులు పొందుకుంటారు కనుక, ఒకవేళ నిజంగా ఏదైనా అయితే వాళ్ళ భార్యతో కూడా వాంగ్మూలం ఇస్తారేమో అని నాకు నమ్మకం ఉందండి. తాగమని ఎక్కడ మోస్ట్లీ పాస్టర్ తాగుతారా తాగరా? మొన్నే నన్ను ఇలా ఇదే క్వశ్చన్ మీద ఇంటర్వ్యూ చేశారండి.
అందరూ ఒకలా ఉంటారండి క్రాంతి గారు. కొంతమంది బయటకు ఒకలా లోపలికి ఒకలా ఉంటారు కదా. ఉంటారండి. పాస్టర్లోనే కదా మనుషులు అందరూ అలాగే ఉంటారు. పాస్టర్లలోనే చెప్పండి. పాస్టర్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారండి. నిజమైన సేవకులు ఉన్నారు, దొంగ సేవకులు ఉన్నారు. దేవుని మూలంగా వచ్చిన సేవకులు ఉన్నారు, సాతాను మూలంగా పిలువబడినటువంటి సేవకులు ఉన్నారు. ఇందులో సేవకుల్లోనే కదా అందరిలోనే అన్ని వర్గాల్లోనూ ఉన్నటువంటి విషయం. రైట్. అంటే ఇప్పుడు ఈ విషయం వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కల్వరి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది, బ్రదర్ సతీష్ ఐడియా ఉందా? అవునండి. తను దీని మీద మాట్లాడిండా? ఏమో నాకు తెలియదు. పగడాల గారి విషయం తెలియదు సార్. నాకు ఎక్కడైనా వీడియో క్లిప్ ఏమన్నా చూసిర్రా? లేదు, నేను అది చూడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని అనుకుంటారు మీరు? ఏమండి మరి ఆయనకే తెలాలి. అంటే క్రైస్తవ సమాజం అంతా కూడా కీర్తింపబడేటటువంటి వ్యక్తి బ్రదర్ సతీష్. ఇటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఎందుకు మాట్లాడలేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మాట్లాడలేదన్నంత మాత్రాన ఆ విషయాన్ని పట్టించుకోలేదు అనడం అబద్ధం అండి. ఏ సేవకుడైనా సరే బయటికి వచ్చి నిలబడి నినాదాలు చేయకపోవచ్చు, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ సంఘంలో ఆ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబ ఆదరణ ఓదార్పు కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి అని ఖచ్చితంగా ఏ సేవకుడైనా చెప్పుకుంటాడు సార్. అది బయటికి కనబడి ఉండకపోవచ్చు, బయటికి వినబడి ఉండకపోవచ్చు. బట్ కొంతమంది పాస్టర్లు ఫీల్ హ్యాపీ కదా, అంటే ప్రవీణ్ పగడాల చనిపోయినందుకు. ఎందుకు సార్ అలాగే ఎందుకు ఫీల్ అవుతారు? కొంతమంది అంటున్నారు అట్లా, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి. ఇటు ఆయన చనిపోవడం మరణాన్ని బట్టండి. ఎందుకంటారు? నాకు తెలియదు సార్. మరి ఆయన చనిపోతే క్రైస్తవులకి ఎందుకు అంత ఆనందం ఉంటుంది సార్? పాస్టర్లకి, క్రైస్తవులు అదే పాస్టర్లకి ఎందుకు ఆనందం ఉంటుంది? వాళ్ళకి ఏమైనా రైవలరీస్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. మరి నేనైతే మాత్రం వినలేదండి. వినలేదు. ఇది లేదంటారా? ఏంటండి ఇట్లా పాస్టర్లకి పడదండి. పాస్టర్లకి పడదు కాబట్టి బైబిల్లో కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మంచిది అన్నాడు. అంటే పాస్టర్లో ఐక్యతగా కలిగి ఉండడం అనేది జరగదనే అర్థం. అండ్ ఐక్యత అన్న దాని గురించి నేను విజయప్రసాద్ రెడ్డి అనేటటువంటి పాస్టర్ మీకు తెలిసి ఉండొచ్చు, ఇంటర్వ్యూ చేసిన. తెలుసండి. తను కొన్ని చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని క్రైస్తవ సమాజంలో కొంచెం అల్లకల్లోలో మొత్తం మొదలయ్యి మీటింగ్లు పెట్టుకొని చర్చలు చేసి ఇబ్బందులు పెట్టి ఒక కార్నర్ చేసేసారు విజయప్రసాద్ రెడ్డిని. ఇటువంటి అవసరమా అంటే విజయప్రసాద్ రెడ్డి గారిని బ్యాడ్ చేశారని అండి క్రైస్తవులే చేశారు చాలా మంది. ఏ విషయంలో అండి? అంటే ప్రసాదం తినొచ్చు అని అనడంలో, జై శ్రీరామ్ అనడంలో. అవునవును, అది ఆయన వ్యక్తిగతమైన విషయం అండి. ఆయన విశ్వాస పరిపక్వతకు సంబంధించిన విషయం. అది నాకు సంబంధించిందని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. కాబట్టి కొంతమంది తప్పుపట్టే వాళ్ళు ఉంటారు. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెళ్ళిన వాళ్ళకి రైట్గా అనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను చూడండి, దేవుని నిమిత్తం దేవుని కొరకు చచ్చిపోవాల్సి వస్తే అది ధన్యత అని బైబిల్లో ఉంది అని నేను అన్నాను. ఇప్పుడు నా లెవెల్లో ఉన్న వాళ్ళకి అది ఎగ్రీ చేస్తారు, కరెక్ట్గా నేను నమ్ముతారండి. కానీ ఆత్మీయంగా ఎదగకపోతే ఇలాగ అంటున్నాడు అని చెప్పి నన్ను ఆ మాటను బట్టి తప్పుగా చిత్రీకరించే వ్యక్తులు కూడా ఉంటారు. అవును, నన్ను కూడా తప్పుగా తిట్టేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అది ఆత్మీయ స్థితి అనేది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటారండి. బాగా ఎదిగిన వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎదగలేనటువంటి వ్యక్తులకు కొన్నిసార్లు తప్పులుగా అనిపిస్తూ ఉంటాయి, మనసు గుచ్చినట్టు కూడా ఉంటాయి. అది తప్పుగా ఉంటుందండి, మనకి ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే క్రైస్తవ మతం శాంతి మతం అని, లేకపోతే చనిపోతే ఒకవేళ యేసు గురించి చెప్తూ చనిపోతే కనుక సంతోషించాలి, ఆనందపడాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి మీరు, లేకపోతే ఇట్లా చాలా అంశాలు, ఒకటి కాదు రెండు కాదండి, ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజం పూర్తి స్థాయిలో పాటిస్తుందా అంటే? నేను ఇందాక చెప్పాను కదా సార్, అందరూ ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలోకి రాలేదు. ఆత్మీయతలో అందరూ ఒకే లెవెల్లో ఉండరండి. నెమ్మదిగా ఎదిగే వాళ్ళు ఉంటారండి. కానీ కొంతమంది పాస్టర్లు అనబడేటటువంటి వ్యక్తులు క్లియర్గా క్రైస్తవ సమాజం అంతా నాకు సపోర్ట్ చేయాలి, నేను ఇదంతా మీదేసుకొని తిరుగుతా, పోరాటం చేస్తా, కొట్లాడుతా, మేము ఏందో చూపిస్తామని చెప్పేసి క్రైస్తవ సమాజాన్ని మొత్తం రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కదా కొంతమంది. వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వాళ్ళ మాటలండి, అంటే వాళ్ళు ఏమంటారంటే మీ పక్షాన మేము పోరాడతాం, మాకు సపోర్ట్ చేయండి అనేటువంటి మాటలండి. బైబిల్లో ఎక్కడ కూడా మా పక్షాన పోరాడేది మనుషులు కాదండి. మా పక్షాన పోరాడవలసి వస్తే దేవుడు పోరాడతారండి. మనుషులు పోరాడవలసినంత అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఎవరో అన్నారు పోరాడతామో, నేను నిలబడతాను, క్రైస్తవుల జోలికి వస్తే ఊరుకోను, క్రైస్తవుల విశ్వాసుల జోలికి వస్తే ఊరుకోనని చెప్పి అన్న వాళ్ళు మీద ఏదో కేసు పడింది, ఆయన ఏదో రిమాండ్లో ఏదో ఉన్నారంట. మరి మీ పక్షాన నిలబడతాను, మీకు ఏదో వచ్చినా అడ్డుంటానన్నటువంటి వ్యక్తులు చాలా మందిని ఆయన అభిమానించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన స్టేషన్లో ఉన్నారండి. ఇప్పుడు ఏదన్నా వస్తే మిమ్మల్ని కాపాడేది ఎవరో? ఆ వ్యక్తా, లేకపోతే మనుషులా, లేదా దేవుడా అండి? ఎవరిని కాపాడతారండి? ఎవరి కొరకు పోరాటాలు చేస్తారంటే కాపాడతానని చెప్పేసి మాటలు చెప్పి ఒక వ్యక్తిని తనంతా తానే కాపాడుకోలేని వాడు
ఒక వ్యక్తి తనంతట తానుగానే రక్షించుకోలేనటువంటి వాడు న్యాయం ముందు, తీర్పు ముందు, వ్యవస్థ ముందు ఏమీ చేయలేని ఒక వ్యక్తి క్రైస్తువులకి ఏం చేస్తారండి? ఏదొచ్చినా సరే చేయగలిగేటువంటి దేవుడు, న్యాయాధిపతి, న్యాయకర్త నా దేవుడే, మా దేవుడు చేస్తాడనే అభిప్రాయంలో ఉండాలి తప్ప ఎవరో ఒకరు మా కొరకు నిలబడతారో, వాళ్ళు మా కొరకు పోరాడతారు అనేటువంటిది పూర్తిగా అబద్ధం అండి. అలా పోరాడేటువంటి వాళ్ళు ఈ రోజున ఒకవేళ జైల్లోకి వెళ్ళవలసి వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? ఏం జరిగింది అక్కడ? ఏం పోరాడి వాళ్ళే కాపాడుకోలేకపోయారు, మిమ్మల్ని ఏం కాపాడతారంటారు. దేవుడి మీద ఉంచాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు న్యాయం జరిగిస్తారండి. అందుకే బైబిల్లో మాట ఉందండి, మనుష్యులను నమ్ముకొనుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. కాకపోతే కొంతమంది విశ్వాసులకి అది అర్థం కావట్లేదండి. ఓ మాట ప్రవీణ్ పగడాల గారు మరణాన్ని బట్టి నేను ఒక నేర్చుకున్న పాఠం ఏంటంటే అండి, ఒకవేళ ఈ మాట చాలా మందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ నిజమే మాట్లాడుతున్నానండి. ఆయన మరణం అనంతరం నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎప్పటి వరకు నేను లోకాన్ని మార్చాలి, దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తులు మార్చాలి అని అనుకునేవాడిని. కానీ తప్పు అని తెలుసుకున్నాను. వాస్తవానికి నేను మార్చాల్సింది క్రైస్తవుల్ని. పాస్టర్లుగా లోకం కంటే కూడా మన క్రైస్తువులు ముందుగా మార్చుకోవాలి. వాక్యం అంటే ఏంటో, ఆత్మీయత అంటే ఏంటో, పరిపక్వత అంటే ఏంటో, క్రీస్తు యొక్క స్వభావం అంటే ఏంటో, క్రీస్తు కలిగి ఉండవలసినటువంటి మనం కలిగి ఉండవలసిన ఆత్మ ఫలాలంటే ఏంటో ఇవి మనోళ్ళకి నేర్చుకోవాలి, నేర్పించాలేమో. బయట వాళ్ళు మార్చడం కంటే కూడా ముందుగా మనోళ్ళు మార్చుకుంటే మంచిదేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా భయంకరమైన కోరలు. క్రైస్తవ సమాజం ఇంకా చైతన్యంతో లేదు అని అంటారు, అంతేనా? క్రైస్తవ సమాజం అంత ఆత్మీయంగా ఎదగలేదంటానండి. స్పిరిచువల్గా అందరూ ఒక వే ఆఫ్ లెవెల్లోకి వెళ్ళలేదండి. కొంతమంది ఇంకా సరిగ్గా వాక్యం లేక సరిగ్గా ఎదగకో కొన్నిసార్లు వాక్య విరోధంగా కూడా పోరాడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని అంటానండి నేను. ఖచ్చితంగా నేను చెప్పాను కదండి, పోరాటం అనేది మన పక్షాన్ని దేవుడు పోరాడతారు సార్. అంటే న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అనట్లేదండి. వ్యక్తిగత సంబంధమైన విషయాలు ఏదన్నా వచ్చినప్పుడు వాటిని ఆశ్రయించడం పెద్ద విషయం ఏం కాదండి. కానీ క్రీస్తు నిమిత్తం ఇలాంటి పోరాటాల్లో ఎదుర్కోవలసిన టైం వచ్చినప్పుడు మనుషులు ఏదో చేస్తారో, మన పక్షాన్ని ఎవడో నిలబడ్డాడు కదా అనుకోవడం మాత్రం ప్రమాదంలోకి నడిపిస్తుంది. దేవుడి మీదే ఆ విశ్వాసం ఇస్తే ఖచ్చితంగా దేవుడు న్యాయం జరిగిస్తాడు అంటారు. రైట్, ప్రమాదం అని అన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా. ఇంకా కూడా క్రైస్తవ సమాజం లేకపోతే క్రైస్తవులు ప్రమాదంలో పడబోతారు, ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో అని చెప్పిండ్రు అని మీరు అన్నారు ఇందాక. ఎటువంటి ఇబ్బందులు? ఏమంటే బైబిల్ చెప్తుంది సార్. అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన వచ్చేటువంటి సమయానికి మరింత శ్రమ పెరుగుతుంది. క్రైస్తవులు ఇంతకు మించినటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఇంతకు మించినటువంటి బలమైన చట్టాలు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలి సహనంతో, ఓర్పుతో. చాలా చాలా భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయండి. ఇవేం శ్రమలండి బాబు? అసలు ఇవి శ్రమలే కాదు, ఇంతకు మించినటువంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు రాకూడదు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మేము ఊరుకోము అంటే దేవుడి యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టే. దేవుడి యొక్క లేఖన నెరవేర్పు జరగకుండా మనం ప్రయత్నిస్తున్నట్టే. ఆయన ఏమో వస్తాయి, జరుగుతాయి, మీరు హింసించబడతారు, దూషించబడతారు, ద్వేషించబడతారు, చంపబడతారు అన్నటువంటిది ఆయన లేఖనం అది నెరవేరుతుంది. అది జరగడానికి వీలు లేదు. క్రైస్తువుల జోలికి రాకూడదు, క్రైస్తువులను ఎవరు అనకూడదు, క్రైస్తువులు ముట్టకూడదు, క్రైస్తువులు అంటే అది అది అని చెప్పి క్రీస్తు యొక్క ప్రవచనానికి లేఖనానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటున్నారు కొంతమంది. కానీ నిజం చెప్తున్నానండి, ఇంతకు మించినటువంటి భయంకరమైన శ్రమలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తువులు తప్పకుండా ఎదుర్కొంటారని బైబిల్ చెప్తుంది. వాటిని ఎదుర్కోగలిగేటువంటి ఆ విశ్వాసము, శక్తి అది మనం కలిగి ఉండాలి తప్ప అసలు శ్రమలే రాకూడదు, రావడానికి వీలు లేదు, మేము ఊరుకోమంటే మాత్రం క్రీస్తుకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టేనండి. అంటే ఇప్పుడు మనం ఇందాక కాసేపు పక్కన పెడదామని చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల గారి అంశం మళ్ళీ మనం ముందుకు తెచ్చుకుంటాం. నిజంగా ప్రవీణ్ పగడాల గారిది హత్య అనడానికి చాలా కారణాలు అయితే కనపడ్డాయి. వాస్తవానికి లాట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది ఆ విజువల్స్, షర్ట్, హెల్మెట్ ఇన్నిటిని బట్టి కూడా అనుమానాలకి బలం ఉంది. డెడ్ బాడీ మీద కూడా ప్రింట్ ఉన్నట్టు, లేకపోతే కొంత ఇంజూర్ అయింది బాడీ అన్నట్టుగా, నాలుగుకి ఏదో ఇంజూర్ అయింది, పెదవి చికిలిపోయింది అని ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే మేజర్ కొంతమంది క్రైస్తవులేమో హత్యగా భావిస్తున్నప్పటికీ కొంతమంది ఇది యాక్సిడెంట్గానే నమ్ముతున్నటువంటి క్రైస్తవ పెద్దలు కూడా ఉన్నారు. ఏంటి, క్రిస్టియానిటీలో 50 మంది హత్యగా నమ్మే వాళ్ళు ఉన్నారండి. 50 మంది అది నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పి నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగని చెప్పి యాక్సిడెంట్ అని చెప్పితే ఎక్కడ క్రైస్తవ సమాజం చీ
అంటుందో అని కొంతమంది ఇది ఇది ఏం కాదు యాక్సిడెంట్ అని చెప్పాలనుకున్నా చెప్పకుండా ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. దీనివల్ల ఏం మెసేజ్ అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం వల్ల సమాజంలో ఏం మెసేజ్ పోతుంది? క్లాష్ వస్తుందా? అంత ఎలాబరేట్ చేసేసి రిపోర్ట్ ఇవ్వకముందు ఇంతగా స్ప్రెడ్ చేసేయడం వల్ల నిజంగా ఈ మాట అనొచ్చు అనకూడదని తెలియదు కానండి, ఆయన వ్యక్తిత్వాన్ని మరింత డ్యామేజ్ చేస్తున్నామండి మేము. ఇలా అందరూ కాదు, కొందరు ఎలా చేస్తున్నారండి, మరీ డ్యామేజ్ చేసేస్తున్నాం, మరీ డ్యామేజ్ చేసే విధంగానే ఉంది. వాళ్ళ భార్య కూడా ఒక పక్క నుంచి మొత్తుకుంటుంది కదండి, భర్తను కోల్పోయి ఎంతగా ఏడుస్తుందండి ఆవిడ. ఆవిడ కళ్ళన్నీ ఉబ్బిపోయినాయండి. ఉబ్బిపోయి ఉన్న వ్యక్తిని వదిలేయండి అంటే మరింత మానసికంగా ఆవిడని వేదనకు గురి చేసేటువంటి విధంగా మనం ఉన్నామేమో అని అనిపిస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఉన్నాయి, లిక్కర్ షాపుల్లో వీడియోస్ చూపించారు, సీసీటీవీ విజువల్ చూపించారు, అది నిజమైతే నిజం కాకపోతే అబద్ధం, దేవుడు తీర్పు తీరుస్తాడు. అవి కాదని చెప్పి మనం 100 రకాలైన 1000 రకాలైనటువంటి వీడియోస్ తీసేసి పబ్లిష్ చేసేస్తున్నప్పుడు అది వాళ్ళ ఇంటి వరకు చేరినప్పుడు ఆవిడ చాలా బాధపడుతుందండి. చాలా ఆవిడ దుఃఖపడుతుంది. ఆవిడ ఇండోర్ కూడా వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఉండడానికి ఇష్టం లేక, ఇవన్నీ తట్టుకోలేక, భరించలేక. చాలా ఉత్తమరాలండి ఆవిడ. అన్నదండి, ఏమన్నదంటే, ఆయన నాకు భర్త మాత్రమే కాదు, నాకు తండ్రి కూడా. ఆయన ఒక కూతురులో చూసుకున్నాడు. ఆయన అంత మంచి అంత గొప్ప భర్తను పోగొట్టుకుందండి. వీలైతే ఓదారుద్దాం, వీలైతే ఆదరిద్దాం, వీలైతే ఏదైనా ఆర్థిక సంబంధమైన సహాయాన్ని అందిద్దాం, వీలైతే ఆయన చాలా భారాలు ఎత్తుకున్నారు కనుక, చాలా మంది అనాథ పిల్లలను పోషిస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కనుక, ఇప్పుడు మెయిన్ వ్యక్తి లేకపోయాడు కనుక ఆయన ఏ భారాలు అయితే ఎత్తుకున్నాడో ఆ భారాలు మన భుజం మీద ఎత్తుకుందాం అనేటువంటి మాటలు ఒక క్రైస్తవ సేవకుడు మాట్లాడలేదు. ఆయనకి న్యాయం చేయాలి. న్యాయం దేవుడు జరిగిస్తాడయ్యా. న్యాయాధిపతి ఆయన, న్యాయకర్త ఆయన. న్యాయం అంటే ఏంటి అంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి క్రైస్తవ పెద్దలు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, న్యాయం అంటే ఒకవేళ హత్య జరిగి ఉంటే హత్య చేసిన వాళ్ళకు శిక్ష పడడము ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరిగినట్ట, లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఏదైనా శిక్ష పడితే మాకేం వస్తుందండి? వాస్తవానికి శత్రువుని ప్రేమించమని అంటుంది బైబిల్, శత్రువుని క్షమించమంటుంది. ఒకవేళ నిజంగా హత్య చేసినటువంటి వ్యక్తి కానీ దొరికితే, రుజువు చేయబడితే, నిజం చెప్తున్నాను చూడండి, వాళ్ళ ఆవిడ గారి సైతం దగ్గర వచ్చి నేను క్షమించానని అంటదండి. అది క్రీస్తు ప్రేమ అండి. అది క్రీస్తు ప్రేమ, అసలైన అది ప్రేమ సార్. క్షమించాలి సార్ శత్రువుని. మన వ్యక్తిగత విషయంలోనే కాదు, క్రైస్తవ సంబంధమైన విశ్వాస విషయంలో వచ్చినప్పుడు కూడా మనల్ని ఎంతమంది ఎన్ని అన్నా సరే, క్రీస్తుని ఎంత దూషించినా సరే, బైబిల్ని ఎన్ని బూతులు తిట్టినా సరే, ఒక క్రైస్తుడు అన్నటువంటి వ్యక్తి మీద కోపాద్రేకాలు లేదంటే ద్వేషాన్ని చూపుతున్నాడంటే ఆ వ్యక్తి క్రైస్తుడు కాదండి. మనం ఎవరిని ఏమనొద్దు, అయినా వాళ్ళు మనల్ని అన్నా సరే వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రేమించి క్షమించాలి సార్. వాళ్ళ మీద ద్వేషం ఉంచకూడదండి. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, చాలా మందికి బాధ అనిపించవచ్చు. కొంతమంది క్రైస్తవులు అండి, అందరూ ఎలా ఉండకపోవచ్చు, ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే బట్టలు ఇప్పించారో, ఎవరైతే మండు టెండలో నడిపించారో, ఎవరైతే సిలువుకు అప్పచెప్పారో, ఎవరైతే ఉమ్మేయించారో, ఎవరైతే ఆయన చంపండి అని కేకలేశారో, ఆ కేకలేసిన జనాంగాన్ని ఏమో ప్రేమిస్తున్నాం, బైబిల్ని, క్రీస్తుని, వచనాలని దూషిస్తున్న వ్యక్తులనేమో ద్వేషిస్తున్నామండి. ఆయన నిలబెట్టి చంపేసినటువంటి జాతినేమో ప్రేమిస్తున్నావా? బైబిల్ను తప్పుగా తిడుతున్నటువంటి వ్యక్తులనేమో దూషించి శత్రుగా చూస్తున్నావా? అది క్రైస్తవ్యం ఎందుకు అవుద్దండి? ఇస్రాయిల్ని ఎంత ప్రేమించామో హైందువులు కూడా అంతే ప్రేమించాలి. హైందువులు మన వ్యవస్థ మీద, క్రైస్తవ్యం మీద వేసే బురద కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఏకంగా క్రీస్తునే చంపేశారు. వాళ్ళు సిలువుకే అప్పచెప్పేశారు. మరి వాళ్ళని క్షమించినట్టుగా, వాళ్ళని ప్రేమించినట్టుగా వచనాల మీద, బైబిల్ మీద తప్పుగా లేదంటే ఒక మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడుతున్న వ్యక్తులను ఎందుకు క్షమించలేకపోతున్నామండి? వాళ్ళు చేసిన దానికంటేనా ఇప్పుడు మనం చేస్తున్న హిందూ అదంతా అర్థం చేసుకుంటే మనం చేసి తప్పు అని అనిపిస్తుందండి. తప్పు సార్ అది. యూదులనేమో క్షమించాం, యూదులు ప్రేమిస్తున్నాం, యూదులేమో సిలువుకి అప్పచెప్పారు ఆయన్ని, వాళ్ళని ప్రేమిస్తున్నాం. బైబిల్ తిట్టేటువంటి వ్యక్తులు ద్వేషిస్తున్నాం. అదేనా నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే? అదేనా క్రైస్తవ్యం అంటేనండి? నేను అడుగుతున్నాను సార్, క్రైస్తవులు అడుగుతున్నానండి. ఇది అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవి అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లాగా అనిపిస్తలేవా ఇవి మీకు? సార్ ఉన్నట్టుగా మాట్లాడితే కాంట్రవర్సీ అవ్వచ్చు సార్. నా మాటను అర్థం చేసుకున్న వ్యక్తి ఒకరు ఉన్నా చాలు సార్. 10 మందిలో 9 మంది నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదండి. ఒక్కళ్ళు నేను చెప్పేది నిజమని నమ్మితే చాలండి. ఆ నమ్మి ఒక వ్యక్తి ఉంటే చాలండి. నాకు నమ్మకపోయినా పర్లేదు సార్. నేను ఎవరికి నచ్చనండి, ఎందుకంటే ఉన్నట్టుగానే మాట్లాడతాను. వాక్యం కూడా ఆ విధంగానే బోధిస్తానండి, ఖండితంగానే బోధిస్తానండి. చివరికి మా ఇంట్లో సైతం అంత ఖండితంగా బోధించడం అనేటువంటిది సంఘాన్ని
విడదీసే విధంగా సంఘం చెదిరిపోద్దేమో కదా అన్నట్టుగానే మాట్లాడారండి చాలా సందర్భాల్లో. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడే క్రైస్తుడండి. ఈ రోజులు అలాంటి సందేశాలు, అలాంటి వాక్యోపదేశాలు ఇవ్వాలి, అలాంటి ప్రసంగాలే చేయాలి. అంతేకాని క్రీము రాసేటువంటి ప్రసంగాలు ప్రసంగించేటువంటి రోజులు కాదండి. దేవుని యొక్క రాకడకి సిద్ధపరిచి ఖండితంగా పాపాన్ని ఖండించేటువంటి రోజుల్లో ఉండవలసిన వారే ఉన్నామండి మేము. మొత్తానికి పాస్టర్ హేమన్ గారు చెప్తున్నటువంటి అంశాలను గమనిస్తే కనుక బైబుల్ ఆధారితంగా లేకపోతే క్లియర్గా ఒకవేళ స్పిరిచువల్గా ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కానీ లేకపోతే యేసు గురించి పోరాడుతూ చనిపోయినప్పుడు కానీ వాళ్ళు ధన్యులుగా భావించాలి కానీ ఇట్లా లొల్లీలు చేయొద్దు అన్న అంశాలుగా. హతసాక్షిగా చనిపోతే అది నిజమైతే దేవుని నిమిత్తమై అంటే ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళు వచ్చి మళ్ళీ అది పెట్టేసినప్పుడు కూడా గొర్రెవలే ఉండాలని అన్నాడు బైబిల్లో. నేను ఎక్కడ బాధపడతానంటే సార్, నేను ఆయన చచ్చిపోయినందుకు నేను బాధపడిన దానికంటే కూడానండి నేను ఎక్కువ బాధపడింది దేనికోసం తెలుసు సార్, కనీసం రిక్షా ఓడు సైతం తాగేసి రోడ్డు మీద దానిసార్లు పడిపోడు సార్. కనీసం బుడిబుడి నడకలో నడుస్తున్నటువంటి చిన్న బాలుడు సైతం అలా పడిపోడేమో సార్. అలా బుడిబుడి నడకలు నడుస్తున్నటువంటి పిల్లోడు పడిపోతారే తల్లి వెంటనే బాధపడుతుంది, దుఃఖపడుతుందండి, అయిపోయిందేమో అని చెప్పి. నేను ఎక్కడ బాధపడ్డానంటే అండి, చిన్న పిల్లోడి కంటే కూడా అధ్వానంగా అన్నిసార్లు పడిపోతున్న దృశ్యాలు చూసినప్పుడు అంటే నిజంగా బాధేస్తుందండి. ఆయనే ఎంత బాధపడి ఉంటాడు. ఇంకా అది అంతే సార్, అది వాటి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదేమో అని అనిపించింది. చాలా చాలా బాధేస్తుంది. ఒకవేళ నిజంగా సీసీ కెమెరాల్లో పడిపోయినటువంటి వ్యక్తి నిజంగా ప్రవీణ్ పగడాల గారు అయితే నిజంగా అలాంటి సమస్య, అలాంటి శ్రమ ఏ మనిషికి రాకూడదు సార్. అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తిని సాతాను పూర్తిగా లోకం ముందు బ్యాట్ చేయాలన్న ప్రయత్నం చేసిందండి. కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నానండి, ఆయన గొప్ప సేవకుడు సార్, గొప్ప సేవకుడు అండి, గొప్ప సేవకుడే. కానీ వేరే వాటి మీదకి వెళ్ళి కొంతమంది మనోభావాలను దెబ్బతీయడం వల్ల బ్యాడ్ అయిపోయాడు. మంచోడు అండి ఆయన, ఎంతమందిని పోషిస్తున్నాడు సార్ ఆయన ఎంత మంచోడు కాకపోతే భార్యను అలా పెంచాడండి. నాకు ఏదన్నా జరిగినా సరే వాళ్ళని క్షమించగలిగే మనసును కలిగి ఉండాలని ముందు నుంచి చెప్పుకున్నాడు కాబట్టి ఆవిడ అలా మాట్లాడగలిగింది సార్. అంతేగాని ఏదన్నా వచ్చినప్పుడు నువ్వు ఊరికి ఒక కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అంటే ఆవిడ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది మీకు తెలియదేం కదా. ఎంత చాలా మంచి వ్యక్తి సార్ ఆయన. అంత అలాంటి దుర్మరణం అనేది జీర్ణించుకోలేనటువంటి విషయమే, బాధాకరమైనటువంటి విషయమే. ఇప్పుడు అంటే ఇంతసేపు మనం చర్చించినటువంటి అంశాల ఆధారంగా కావచ్చు, మీరు అటు క్రైస్తవ సమాజానికి లేకపోతే క్రైస్తవ సమాజం ఎవరైతే దోషులుగా చూస్తుందో ఆ సమాజానికి, ఇటు హిందూ వర్గాలకు లేకపోతే ముస్లిం వర్గాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి, క్రైస్తవులుగా క్రీస్తును ప్రకటిద్దాం, క్రీస్తును మాత్రమే ప్రకటిద్దాం, వాక్యాన్ని మాత్రమే ప్రకటిద్దాం. లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోవద్దు, ఉన్న స్వేచ్ఛను పాడు చేసుకోవద్దు, ఇతర మతాల జోలికి కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కోవద్దు. అది మన పని కాదు. అనవసరంగా వేరే వాళ్ళ యొక్క మత గ్రంథాల జోలికి వెళ్ళి వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. ఒకవేళ అందులో ఉన్న విషయాలు ఏమైనా మాట్లాడవలసి వస్తే ఏదో అందంగా మాట్లాడుకునే వాతావరణం ఉంటుంది, పర్లేదేమో, పర్లేదని కూడా నేను అనకూడదండి. కానీ మనదేదో మనం ప్రకటించుకుంటే వెళ్ళిపోతే బాగుండు. అలాగే మనం ప్రకటించుకున్నప్పుడు వాళ్ళు ప్రకటించుకుంటారో లేదో కూడా మనకు తెలియదు. మనం వాళ్ళని ఏమీ అనకపోయినా వాళ్ళు ఏమన్నా మనల్ని అన్నా మనం రీకౌంటర్ ఇవ్వకపోవడం చాలా మంచిదండి. మన నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా చివరి రోజుల్లో ఉన్నామండి, ఆఖరి రోజుల్లో ఉన్నాం. రానే ఉన్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ప్రతి నేత్రము కూడా చూస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా బైబిల్లో ముందుగా చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. ఇంతకు మించినటువంటి ప్రళయాలు ప్రపంచంలో జరుగుతాయండి. నెమ్మదిగా అందరికీ అర్థమవుతుంది బైబిల్ నిజమైనటువంటిదని చెప్పి. కానీ ఒకటే చెప్తున్నాను, ముందు రోజులు ఇంతకు మించిన శ్రమలో క్రైస్తువులు ఎదుర్కోవాలి, వస్తాయని బైబిల్లో క్లియర్గా చెప్పాడు. అన్నిటికీ మించి ప్రపంచాన్ని కదిలించేబోయేటువంటి కొన్ని ప్రళయాలు రాబోతున్నాయండి, అందులో సందేహం లేదు. సాతాను ఆ విధంగా మనల్ని దారి తప్పిస్తున్నాడు. దేవుని యొక్క రాకడికి సిద్ధపడకుండా ఇలా వ్యర్థమైన వాటి మీద దృష్టి ఉంచేట్టుగా చేస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. మనం ప్రకటించుకుందాం. ఏ దేవుణ్ణి దేవతని అసలు తిట్టొద్దు, దూషించొద్దు, ఏమీ చేయొద్దు. వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకుందాం. ఒకవేళ మన పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నా నిశ్శబ్దంగానే ఉండిపోవాలి తప్ప ఏ విధంగా మళ్ళీ తిరిగి స్పందించకపోవడం మంచిది. అలాగే వేరే దేవుల్ని, దేవతల్ని, గ్రంథాలని దూషించేటువంటి వీడియోస్ని అర్జెంటుగా మనం షేర్ చేయడం మానేయాలి. అది మానేస్తే చాలా మంచిది. వాటిని మరింతగా షేర్ చేయడం వల్ల ఇంత చెప్తున్నా కదా, నేను లాస్ట్ ఒకటి అడుగుతా.
అంటే మాలో జనరల్గా అంటే మన మతాన్ని మనం పూజిస్తూ ఇతర మతాలని గౌరవించు అని అన్నదాన్ని మీరు పాటిస్తారా? నా మతాన్ని నేను విశ్వసిస్తానండి, నా మతాన్ని నేను గౌరవిస్తానండి. నేను ఒక విశ్వాసంలో వెళ్తున్నాను కనుక వేరే వాళ్ళు వేరే రకమైన విశ్వాసము వేరే రకమైన నమ్మకాల్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి ఆ విధమైన విశ్వాసం నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ జోలికి నేను వెళ్ళకూడదు, నా జోలికి వచ్చినా నేను నిశ్శబ్దంగా ఏమన్నా అంటే క్లియర్గా మీ మతాన్ని మీరు పూజిస్తూ ఇతర మతాన్ని గౌరవించగలిగేటటువంటి శక్తి సామర్థ్యం మీ దగ్గర ఉందా? గౌరవిస్తున్నానండి, గౌరవిస్తున్నాం కాబట్టి ఎంతమంది హైందవ బంధువులు ఉన్నా సరే వాళ్ళతో కలిసిమెలిసి ఉంటామండి. వాళ్ళు ఏం చేసినా సరే అది ఇదని చెప్పి తిట్టడాలు అవి చెయ్యం, వాళ్ళు మనల్ని ఏమనరు. ఇలా కొంతమంది ఇలాంటి మత విద్వేషాలు పుట్టించేటువంటి పరిస్థితులు తెస్తున్నారు తప్ప హైందువులు క్రైస్తవులు ఎప్పుడూ కలిసే ఉండేవారండి, బాగానే ఉండేవారు. ఇలాంటి అల్లర్లు బట్టి కొంచెం బ్యాడ్ అయ్యేం తప్ప అంతకుమించి ఏమీ లేదని అంటానండి. రైట్, ఓకే. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం హేమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. గాడ్ బ్లెస్ యూ.